ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం జూన్ మాసం 4వ వారం అనగా 23వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో ఉన్నటువంటి వారఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? ధనము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, ధనయోగము, విద్యా ఉద్యోగ వ్యాపారం లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగము, సంతాన యోగం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. వస్తువాహన సౌలభ్యం, వివాహాది నిశ్చయితాంబుల అనుకూలతలు. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి మంచి లాభాలు, సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలకి, నటినటులకి అవకాశాలు బలంగా ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, మాతాపితృల సౌఖ్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే సూచనలు కూడా బలం కనబడుతున్నాయి. అనుకూలమైనటువంటి మిత్రుల సహాయ సహకారాలు, అలాగే ఇంట్లో వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపక లాభాలు పొందుకోవడం. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ లాభాలు. వ్యాపారపరంగా, వృత్తిపరంగా అనుకూలవంతమైన శుభస్థితి. ఈ వారంలో ఏదో అనూహ్యమైనటువంటి శుభ సంఘటన జరిగే అవకాశం, లాటరీల వల్ల మంచి ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు పొందుకునేటువంటి అవకాశాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. ఈ వారంతా మీకు చాలా మంచి శుభవార్త, ధనయోగం, విదేశాలు, స్వదేశంలో కూడా ఆనందమయ శుభజీవనంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అంటే నెగిటివ్ ఫలితాలు లేవు, పాజిటివ్ ఫలితాలు రావడానికి కాస్త భగవన్నామ స్మరణ చేసుకోవడం ఉత్తమం. హనుమాన్ చాలీసా పారాయణ ఎక్కువ చదవడం వల్ల అనుకూలవంతమైనటువంటి సమస్త జన ఆకర్షణ, వశీకరణ శక్తి బాగా ఉంటుంది. మంచి వాక్చాతుర్యంతో అనుకున్న పనులు పూర్తయ్యే అవకాశాలు. తప్పకుండా మీకు వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత, విద్యా పరిపూర్ణత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, దర్శకులకి, నిర్మాతలకి, నటినట్లకి గొప్ప అవకాశాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పలుగురాలు పండించే వారికి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజ ఆద్య వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా కనబడుతుంది. సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. కళాకారుల, క్రీడాకారులకి అవార్డు, రివార్డులు అందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, బంధుమిత్రులతో సమాగమం, వివాహ యోగం, సంతాన యోగం. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం. అయితే ఇక్కడ 2 విషయాలు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి, డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. రెండవది, అనవసరమైనటువంటి పదార్థాలు తినడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఉదర సంబంధమైన అనారోగ్యం కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి పడకూడని పదార్థాలు తినకండి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగమే. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంటుంది, కానీ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆన్సైట్ అపార్చునిటీ ఉంటుంది, విద్యాభివృద్ధి ఉంటుంది, విద్యా పరిపూర్ణత ఉంటుంది. పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. వివాహ సంబంధ చర్చల్లో కూడా అనుకూలత. కృత్రిమ, సహజ సత్సంతాన విషయంలో సహజ సత్సంతానమే మీకు యోగాన్ని కలిగిస్తుంది. ఈ కృత్రిమ సంతానం వైపు వెళ్ళకపోవడం మంచిది. లాట్లకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, ఆ విషయాన్ని గమనించండి. అలాగే ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, వృత్తి ఉద్యోగాది లాభాలు, విదేశాలు, స్వదేశంలో అనుకూలవంతమైనటువంటి ఆనందయోగం, శుభయోగం, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు. కాస్త ఓపిక ఎక్కువగా ఉండాలి. ఇతరుల విషయాలు అధికంగా జోక్యం చేసుకోకుండా చాలు, ఆ విషయాన్ని గమనించండి.
వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష్య పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈ వారం ప్రతి వారం మీకు సమస్త ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారికి జూన్ ఆఖరి వారంలో 23, 24, 25, 26 తేదీలలో బాగుంది. 26, 27, 28, 29, 30 తేదీలలో ప్రమాదం కలిగే అవకాశం ఉంది. అంటే యావరేజ్ ఫలితాలుగా మొదటి వారం 4 రోజుల నుండి తదుపరి 4 రోజులు మీకు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. డబ్బు విషయంలో కానీ, వ్యవహార విషయంలో కానీ, లంచాలు పుచ్చుకునే విషయంలో కానీ, అంటే లంచాలు చాటుగా పుచ్చుకోవాలండి లేదా మా అసిస్టెంట్తో డబ్బు తీసుకోవాలండి అనడకండి. లంచం ఈ వారంలో పుచ్చుకున్నారా తప్పక మీరు కలర్ ఫోటో పేపర్లో చూడవచ్చును. అంటే వచ్చే వారం పుచ్చుకోవచ్చా అండి అని అడగండి. వచ్చే వారం పుచ్చుకోవాలన్న ఆలోచన మీకు ఉండదు. వెన్నులో భయం ఉంటుంది. ఏదో సినిమాలో మన హీరో గారు చెప్తారు కదా, మీకు భయం ఏంటేంటో రుచి చూపిస్తా అంటాడు టన్నుల కొద్దీ. అలా మీకు ఎవడో ఒకడు లంచం ఇస్తుండగా ఎవడో ఫోటో తీయడం, తీసుకోకముందు మీరు దేవుడు పుణ్యబలం వల్ల మీరు గట్టెక్కడం, ఆ భయం మైండ్లో ఉండిపోతుంది. కానీ తర్వాత కూడా మీరు లంచం పుచ్చుకోవాలనేటువంటి ఆలోచన వైపు కూడా మీరు వెళ్ళరు. అది జ్యోతిష్య శాస్త్రంలో బాగుంది అని చెప్తే అర్థం. అది అంటే మీకు అటువంటి ఆలోచన, దుష్టుల ఆలోచన, దుష్ట ఆలోచన, దుర్మార్గులతో ఉండాలన్న ఆలోచన రాకుండా చేస్తుంది. జ్యోతిష్య ఫలితాలు ఎప్పుడైతే బాగుంటాయో అని అర్థం. సరే, ఇదేమైనా ఈ వారంలో మీకు ఆఖరి రోజులలో ఈ కాస్త ఇబ్బంది, అంటే ఆఖరి రోజులు అంటే ఈ మాసంలో లాస్ట్ 4 days మీకు ఇబ్బంది కలిగించే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ నష్టం పొందుకోవడం. మరి మొదటి 3-4 రోజులు కాస్త పర్వాలేదు, అంటే 23rd to 26th వరకు కొద్దిగా పర్వాలేదు, ఏదో గెట్ ఆన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇబ్బందికర వాతావరణమే కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండడం, హనుమాన్ చాలీసా పారాయణం, ఎవరికైనా ఉప్పు దానం చేసుకోవడం, నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం వల్ల ప్రయోజనాన్ని పొందుకోవడం. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్తగా ఉండండి. సినిమా రంగంలో కూడా అప్రమత్తంగా ఉండండి. దర్శక నిర్మాతలు జాగ్రత్త. సినిమా విడుదల చేసిన, కొత్త చిత్ర నిర్మాణం ప్రారంభం చేసిన ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. బీ కేర్ఫుల్. ఆలోచించి ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. కళాకారులు, క్రీడాకారులు కూడా అవమానాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రాజకీయ రంగంలో అపవాదులు, పదవీచ్యుతులయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, ఇతరుల వాహనం నడపకండి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి ఇబ్బందికర వాతావరణం, జాగ్రత్తగా ఉండడం. భగవద్గీత పారాయణం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. లలితా పారాయణం వల్ల అనుకూలత ఉంటుంది. కాస్త పెద్దల మాట వింటే మంచిది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిలకి దూరంగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. వ్యాపారపరంగా, వృత్తిపరంగా, వ్యవసాయ సంబంధించిన విషయాల్లో రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి ఇబ్బంది కలిగే అవకాశాలు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే విషయంలో, కొత్త వ్యాపార ప్రారంభ విషయంలో అప్రమత్తంగా ఉండండి. చెప్పుడు మాట వినే ప్రయత్నం చేయకండి. మొదటి 4 రోజులు బాగున్న సమయంలోనే కాస్త పెద్దవాళ్ళ మాట వింటూ ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే విషయం జాగ్రత్తగా అంచనా వేసుకుని అందులో పెట్టుబడి పెట్టండి. దీర్ఘకాలికమైన పెట్టుబడే సుమా. అలాగే వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష్య పండితులకి మొదటి 4 రోజులు పర్వాలేదు. తద్వారా మీకు ప్రమాదం కలిగే అవకాశం. జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా అప్రమత్తంగా ఉండండి. ఇతరుల మీద ఆధారపడి రాసి ఏ పరీక్ష మీరు పాస్ అవ్వడానికి అవకాశం లేదు. జన్మజాతకం చూయించుకోవడం వల్ల దశాంతర్దశ ప్రయోజనం బట్టి తప్పకుండా మనం అభివృద్ధిని పొందుకోవచ్చు, లేదా అవరోధాలు ఉంటే వాటిని అధిగమించవచ్చు. జన్మజాతకంలో చూయించుకోకుండా మీరు అనవసరం కంగారు పడితే నష్టం. కాబట్టి జన్మజాతకం చూయించండి. అలాగే మర్చిపోయాను, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ఎన్నిసార్లు డే ఫలితాల్లో చెప్తున్నాను, మాస ఫలితాలు చెప్తున్నాను, ప్రతి చోట చెప్తూనే ఉన్నాను. మరి మీరు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కదా. ఇలా సబ్స్క్రైబ్ చేయకపోతే పాపం ఇంకొక రాశి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని పాపం చూసి అయ్యో నాకు ఎలా ఉందో చూసి వాళ్ళు బాగుందనుకొని ముందడుగు వేస్తే ప్రమాద నష్టాన్ని పొందుకుంటారు కదా. అటువంటి ప్రమాదాలని, ఇబ్బందుల్ని అధిగమింప చేయడానికి మీరు 10 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలి. అది మీ బాధ్యత. తద్వారా మనం పుణ్యబలాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. మీకు పుణ్యబలం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే 10 మంది సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఏదేమైనా ఈ వారంలో మొదటి 4 రోజులు మాత్రమే, తదుపరి అప్రమత్తంగా ఉండాలి. కష్టము, నష్టము, అవమానం, చికాకు, తొందరపాటు నిర్ణయాలు. మరి భగవద్గీత పారాయణం 11వ అధ్యాయం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగం కలగాలని, ప్రతివారం అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారికి ప్రమాదము కలిగే రాశి ఏమిటయ్యా అంటే ఈ రాశి ఒకటే. అంటే మరి ఇంకో రాశి ఉందో చూద్దాం మనం. ప్రస్తుతం వరకు అయితే ఈ రాశే ప్రమాదంలో పడడానికి అవకాశం రాశి. దాదాపు ఈ మాసం మొత్తం కూడా మీకు కొద్దిగా ఇబ్బంది కదా. 4వ వారంలో కాస్త గట్టెక్కే ప్రయత్నం చేయండి. మొదటి 3 వారాలు సామాన్య ఫలితాలు వచ్చాయి.
ఈ 4వ వారమే పూర్తి వ్యతిరేకం ఉంది. చెప్పుడు మాటలు వినడం, అవతల వాళ్ళ మీద చెప్పుడు మాటలు అంటే ప్రయత్నం చేయడం, అంటే అవతల వాళ్ళ గురించి పితూరులు చెప్పడం. మీకు అవసరం ఆ విషయాన్ని అల్పబుద్ధితో ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం. కాబట్టి అప్రమత్తంగా ఉండండి, అనవసర విషయాల్లోకి వెళ్ళకండి, తెలియని విషయం గురించి అధికంగా మాట్లాడకండి, అయిన వారితోనే జాగ్రత్తగా ఉండండి, లేని వివాదాలకు వెళ్ళకూడదు, తొందరపడేది చేసుకోకండి. కదా మీకున్న మంచితనం ఏంటి తెలుసా? మిమ్మల్ని మీరు గౌరవించుకుంటారు, 10 మందిలో మీ గురించి మీరు ఉన్నతంగా కనబడతారు. అది మీకున్న ప్లస్ పాయింట్. అది కాపాడుకునే ప్రయత్నం చేస్తే మీకు ధనయోగం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. మరి ఈ వారంలో మీరు విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం, కళాకారులకు క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, తొందరపాటు నిర్ణయాలు, చికాకులు, కోపము, అసహనం, మద్యపాన సేవనం, ప్రేయసీపీల మధ్య చికాకులు, భార్యాభర్తల మధ్య విడాకులైనటువంటి కాగితాలు, పనికిరాని కాగితాలని కోసం మీరు వెంపర్లాడడం. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరో న్యాయమూర్తి ఇద్దరు లాయర్లు మాట్లాడుకొని ఆర్గ్యుమెంట్ చేస్తే అక్కడ కూర్చుని ఆయన చేసి మీకు మీ ఇద్దరు విడిపోయాడు అంటే దేవుడి ముందు చేసుకున్నటువంటి బంధాన్ని ఎవడో ఒకడు చేసి కాగితాలు ఇచ్చేసాము కొట్టుకుతామండి అంటే ఎట్టా? ధర్మబద్ధమైనటువంటి విడిపోవడాలనేవి లేవు. ధర్మబద్ధమైన విడిపోవడాలనేవి ఉండవు. కాకుండా నువ్వు జడ్జి చెప్పు, నువ్వు సుప్రీంకోర్టు సీజే చెప్పని, ఇంకొకరిని చెప్పని, ఇంకో సీరియల్ నెంబర్లో ఉన్నటువంటి వ్యక్తులు చెప్పని, మేధావులు చెప్పని, ప్రవచనకర్తలు చెప్పని, దేవుడి ముందు కట్టిన తాళి, దేవుడి మీద కట్టినటువంటి బంధము విడగొట్టడానికి ఏ న్యాయస్థానం కూడా పనికిరాదు. దానికి అటువంటి అధికారమే లేదు. ధర్మం అనే అధికారం లేదు, న్యాయం అనే అధికారం ఉందేమో, అది వాళ్ళ విషయం. కాబట్టి ధర్మ ప్రకారం వాళ్ళు విడిపోయే అవకాశమే లేదు. తనువులు కలిశాయి, మనుషులు కలిశాయి, ఒకటయ్యారు, 10 మంది ఆశీర్వదించారు, అయిపోయింది, ముడిపడేశారు. ఇంకా మేము విడిపోతామనేంత వదన మీరు ఏదో శారీరకంగా పైనుంచి మాత్రం విడిపోయినట్టు తప్ప మానసికంగా ఎక్కడో ఒక దగ్గర కలిసే ఉంటారు, కనెక్ట్ అయ్యే ఉంటారు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. ఈ రాశి వారికి అటువంటి అనవసరమైనటువంటి విడాకులు, చికాకు, స్నేహితుల మధ్య గొడవలు, ఆస్తి పంపకాల అసమానతలు, కుటుంబంలో చికాకు, అలాగే విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు, సినిమా రంగంలో కష్టకాలం, కళాకారులకు క్రీడాకులకు ఇబ్బంది, రాజకీయ నాయకులకు అపవాదులు, అలాగే మత్స్యకారులకి ఇబ్బంది కలిగే అవకాశాలు, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బంది, రైతన్నులకు కూడా కష్టకాలం, నకిలీ విత్తనాల బెడద, ఇబ్బంది కలిగే అవకాశాలు, లేనిపోని అవాంతరాలు, అనవసర ప్రయాణాలు. ఈ విషయాన్ని గమనించుకోండి. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో విదేశాల్లో కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం, తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టదాయకంగా ఉంది. జాగ్రత్త. జన్మ జాతకాన్ని తప్పకుండా చూయించుకోవాలి. అలాగే మీరు తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వాలి. 10 మంది చేత మన ఛానల్స్ని, మన ఫేస్బుక్ అండ్ మన యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వమని చెప్పాలి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలి. అది మీ బాధ్యత. భగవద్గీత పారాయణం 18వ అధ్యాయం సంపూర్ణంగా చదవండి. తద్వారా అనుకూలవంతమైనటువంటి శుభ ప్రయోజనాలు ఈ రాశి వారికి ఈ వారం, ప్రతి వారం కూడా సమస్త శుభమంగళ యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. సింహరాశి వారికి పర్వాలేదు. జూన్ ఆఖరి వారం అంటే 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మధ్యలో ఉన్నటువంటి ఫలితాలు యావరేజ్ ఫలితాలు. భగవంతుని ఆరాధనతో, తల్లిదండ్రుల సేవతో మీ జన్మ తరించే అవకాశం. కాబట్టి ఈ ఒక వారం రోజులలో మీరు తప్పనిసరిగా భగవంతుని ఆరాధన చేసుకునే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులకు సేవ చేయండి. వాళ్ళ కాళ్ళు పట్టవచ్చు, వాళ్ళకి కావలసిన అవసరాలు తీర్చవచ్చు. పూర్తిగా నిబద్ధతగా తల్లిదండ్రుల కోసం సేవ చేయండి. వాళ్ళ కోసం పరితపించండి. మీకు అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక 10 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. అది మీ రెస్పాన్సిబిలిటీ, మీ యొక్క తక్షణ కర్తవ్యం కూడా అదే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా ఈ సింహరాశి వారికి జూన్ నెలలో ఆఖరి వారంలో కాస్త డబ్బు విషయంలో ఒత్తిడున్నా, అవసరార్థం ధనం, ఉద్యోగ విషయంలో ఒత్తిడున్నా, పైవారి యొక్క గుర్తింపు అంటే పై అధికారుల గుర్తింపు ఉండడం, గృహయోగం ఉంది, స్థలలాభం ఉంది, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించినా వాటిని బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ వారంలో ఒక శుభవార్త వింటారు. సంతాన వార్త కావచ్చు, వివాహ వార్త కావచ్చు, ఆనందకరమైన శుభయోగం, ధనకనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం. మరి సామాన్య ఫలితాలు అంటారంటే విద్యార్థి సమయపాలన లేకపోతే లేజినెస్ వల్ల విద్యా నష్టం. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచమనే వస్తువుని బల్ల కింద చేయబెట్టి పుచ్చుకున్న వారికి అరదండాలు తప్పకపోవచ్చు. కాబట్టి అటువంటి వాటి దూరం అంటే మిమ్మల్ని ఎరవేసి పట్టుకోవాలనే ఆలోచనతో కొంతమంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఆ విషయాన్ని గమనించుకోండి. ఏదేమైనా విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో పర్వాలేదు, యావరేజ్గా ఉంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి
అనుకూలవంతంగా ఉంటుంది. అలాగే కన్సల్టెన్సీ ఎక్కువ ఆధారపడకండి, బట్ మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినే అవకాశాలు, ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకు క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి అందుకోవడం, ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశాలు. కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయండి, కానీ సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని కొనుగోలు చేయకండి. వాహనం కూడా మీరు ఎవరికి ఇవ్వకండి, ఇతరుల వాహనాన్ని మీరు నడిపే ప్రయత్నం చేయకండి. నిద్రమత్తులో డ్రైవింగ్ కూడా చేయకండి, ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఆర్థిక ఆనంద లాభాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాది లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం. అలాగే మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం. తప్పకుండా కొంత పనికి వస్తుంది. కొన్ని విషయాల్లో అనుకూలత, కొన్ని విషయాల్లో అస్పష్టత కనబడుతుంది కనుక జాగ్రత్త. మరి ఏం చేయాలి? ఈ వారంలో భగవద్గీతలో 6వ అధ్యాయం చదవండి. తన సైన్యాన్ని చూసి అందరు నా వాళ్ళని చెప్పేసి ఇంకా నా వల్ల కాదు అంత నేను ఒక భ్రమలో ఉంటాడు. ఆ భ్రమలో నుంచి బయటకు తీసుకురాగలిగేందుకు సన్నాహం చేస్తుంటాడు ఆయన. ఆ అధ్యాయంలో చదవండి. అప్పుడు మీకు అనుకూలవంతమైనటువంటి ఆత్మస్థైర్యము, చైతన్య స్థితి పొందుకొని తప్పకుండా మనం ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ విషయాన్ని గమనించండి. ఏదేమైనా ఈ వారంలో భగవన్నామస్మరణ వల్ల అనుకూలత, ఆనందాన్ని పొందుకుంటారు. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ ఏజెంట్లకి శుభయోగాలు, ధనకనక వస్తువాహన ప్రాప్తి, ఆనంద యోగం. సోషల్ మీడియా జర్నలిస్ట్ వారికి కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆరోగ్య లాభం కూడా ఉంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినో భవంతు. కన్యా రాశి వారికి జూన్ నెలలో 23వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో ఉన్నటువంటి వార ఫలితాలు. ప్రారంభం 23, 24, 25, 26 ఏమాత్రం బాలేదు. తీవ్రమైన ఆటంకాలు, చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, విదేశీ ప్రయాణాలు ఇబ్బంది కలిగించడం, కళాకారుల క్రీడా నష్టాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం. పోనీ తర్వాతైనా బాగుందాయా అంటే ఎప్పటి నుంచి 27 నుంచి 30 మధ్యలో, 27, 28, 29, 30 బాగుందంటే సామాన్య ఫలితాలు. పుణ్యబలాన్ని పెంచుకుంటే మీకు ఆనందం లేదా నష్టాన్ని పొందుకునే అవకాశం. విద్యార్థులు సమయ పాలన వల్ల మాత్రమే మంచి ర్యాంక్ పొందుకుంటారు. ఇప్పుడు 27 to 30 మధ్యలో, 26 లోపు చేసేటువంటి ప్రతి పనిలో ఆటంకాలు, చికాకులు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, ప్రేమ కలాపాల్లో చదువును అశ్రద్ధ చేయడం, పరీక్ష రాయకుండా ప్రేమ కలాపాలు మునితీరడం, తల్లిదండ్రులను మోసం చేయడం, దాని నష్టాలు పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు, కష్టకాలం, తొందరపాటు నిర్ణయాలు, ఈవెంట్ చేసే వారికి నష్టాలు, వాహనం వల్ల ప్రమాదం, మద్యపాన సేవనం వల్ల నష్టము, సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల అపరాధులు, తప్పకుండా పోలీసులకు పట్టుబడే అవకాశాలు. మరి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి తప్పకుండా జన్మజాతకం చూయించుకోవాలి. జన్మజాతకం చూయించుకోవాలన్నటువంటి ఆలోచనకు ముందు మీరు మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయాలి, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వాలి. పరోపకారార్థం ఇదం షేర్. అందుకే మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వాలి, ఫేస్బుక్ కూడా ఫాలో అవ్వండి, వెబ్సైట్లో కూడా కామెంట్ చేయొచ్చు మీరు. ఏదేమైనా సరే ఈ వారంలో వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభము, శుభయోగం, ఆనందకరమైన సంపద, ధనకనక వస్తువాన్ని ప్రాప్తికుంటుంది. విద్యార్థికి లాభాలు, ఉద్యోగ లాభం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయము, వ్యాపార భాగస్వామి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం. మంచి ఉన్నత స్థాయి ప్రయోజనం, ప్రశాంతత, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషాన్ని పొందుకునే అవకాశం ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికే ఈ వారం ప్రతి వారం కూడా సమస్తమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారికి నక్కతొక్క తొక్కారో, లేదంటే కుబేరుడు మీ ఇంట్లో ఉండబోతున్నాడో, విష్ణుమూర్తి మీ ఇంట్లో తిష్ట వేసుకుంటున్నాడో, దానికి మీరు కింద ఏం కామెంట్ పెడతారో నాకు తెలియదు, కానీ మీకు ఇవాళ అదృష్ట యోగమే. ఈ వారం మొత్తం సమస్తమైన శుభయోగాలు. సినిమా రంగంలో, రాజకీయ రంగంలోనూ, కళాకారులు, క్రీడాకారులకు కానీ, ఈవెంట్ చేసేవారు కానీ, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం. సంకల్ప సిద్ధి బలంగా ఉంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, రోగనాశనం, రుణవిమోచనం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభాలు, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, స్వదేశంలో, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం, రోగనాశనం, రుణవిమోచనం, ఆనందకరమైన జీవన విధానం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభాలు పొందుకోవచ్చు. వైవాహిక అనుకూలంగా ఉంటుంది.
అనవసర వివాదాల నుంచి దూరంగా జరిగే అవకాశాలు, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తులను కొనుగోలు చేసే అదృష్ట యోగం, నూతన వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళలకు అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ ధన ప్రాప్తి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, జ్యోతిష పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి అనుకూలవంతమైన శుభయోగాలు, ధన కనక వస్తువాహన ప్రాప్తిని పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు సమస్తమైనటువంటి శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారి ఫలితాలు జూన్ ఆఖరి వారంలో ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి? తప్పనిసరిగా మీకు ఉద్యోగం లేని వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉత్సాహవంతమైనటువంటి శుభయోగము, ధన ప్రాప్తి, ఆనందకరమైన సంపద, వృత్తి ఉద్యోగాది లాభాలు, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగం, ధన కనక వస్తు వాహన, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన స్థితి, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి గొప్ప అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు ఉన్నాయి. వృత్తి, విద్యా, ఉద్యోగ వ్యాపారాదుల్లో స్వదేశంలో అనుకూలత ఉంది, విదేశాలకు కూడా లాభాలు పొందుకోవచ్చు. చాలా మంచి ప్రశాంతత, ఆనంద యోగాన్ని, రోగనాశనం, రుణ విమోచనం, కోర్టు వివాదాలు సమసిపోవడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి బ్రహ్మాండం కనబడుతోంది. చాలా మంచి ఉత్సాహవంతమైన శుభయోగాలు ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి లాభవంతమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభతరుణం. ఈ వారం అంతా మీకు అత్యంత అనుకూలం ఉంటుంది. ప్రతి వారం ఆనందకరమైన శుభయోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారి ఫలితాలు జూన్ ఆఖరి వారం ఎలా ఉన్నాయి? షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో కలిసి వచ్చేటువంటి అవకాశం, మంత్రి పదవి కూడా రావచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలు, పూలు, పలుకురగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజ ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, గృహయోగం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యా ఉద్యోగ వ్యాపారం లాభాలు, కళాకారుల, క్రీడాకారులు మంచి విదేశాల్లో కూడా పేరు ప్రతిష్టలు, ఆనందకరమైన సంపద, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, స్థైర్యము, ధైర్యము, ఆనందయోగము, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, అనుకూలమైనటువంటి ధనకనక వస్తువు ప్రాప్తి, అలాగే విదేశాల్లో, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనందయోగం, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ప్రశాంతమైనటువంటి శుభజీవనం, అనుకూలమైన దాంపత్య జీవనం, శుభకరమైన సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అదృష్టయోగం. ఈ వారం అంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి ప్రతి వారం కూడా ఆనందకరమైన ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారికి ఫలితాలు జూన్ ఆఖరి వారం ఎలాంటివి ఉన్నాయి? కాస్త జాగ్రత్త పడే ప్రయత్నం చేయాలి. నెగిటివ్ ఫలితాలు లేవు, అలానే పాజిటివ్ ఫలితాలు కూడా లేవు. కాస్త అప్రమత్తంగా ఉండడం, ప్రతి విషయంలో జాగ్రత్త పడడం, పెద్దలు చెప్పిన మాట వినడం, ప్రేమ కలాపాలకు వెళ్ళకపోవడం, డబ్బు విషయంలో కాస్త జాగ్రత్త పడడం, ఇవి చేస్తే మీకు అనుకూలంగా ఉంది. ధనము, ఆర్థికంగా, ఆనందపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా కూడా ప్రశాంతత ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ వరకు పెట్టుబడి పెట్టండి. లాటరీల వైపు వెళ్ళకండి, అది మంచిది కాదు. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత ఉండడం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కాకపోతే కాస్త పని ఒత్తిడి అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఇతరుల మీదనే ఆధారపడి వాళ్ళు చూసుకుంటారులే అనుకుంటే నష్టం. మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల, మీ పర్యవేక్షణ వల్ల వ్యాపారంలో వృద్ధి పొందుకునే అవకాశం. నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, అలాగే మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలకి, పూలు, పలుకురగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను అనుకూలంగా శుభ ఫలితాలు ఉన్నాయి.
వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి పర్వాలేదు, శుభయోగాలు. వృత్తి ఉద్యోగాల లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. అదే వీసా సంబంధమైనటువంటి స్లాట్ విషయంలోనే అధికంగా ఒత్తిడి గురవుతారు. కాస్త హనుమాన్ చాలీస పారాయణం చేసుకోండి, భగవద్గీత పారాయణం చేయండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే మర్చిపోకుండా మీరు మన ఛానల్ని 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి. అంత చిన్న బాధ్యత మీరు నిర్వర్తించలేరా? మీరు చాలా మంచి వాళ్ళు, ఓపిక ఎక్కువ, నా మీద ప్రేమ ఎక్కువ. మరి మీ ఆ ప్రేమని ప్రకటించాలి కదా. దయచేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు సమస్తమైనటువంటి ఆనందాది శుభయోగాలు, కుటుంబ వృద్ధి, విద్యాప్రాప్తి, ఆనందయోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, సుఖము, సంతోషము, బంధులాభం, మిత్ర సౌఖ్యం కలుగుతుంది. కలగాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. కుంభరాశి వారికి కుంభరాశి వారికి జూన్ ఆఖరి వారంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? శుభప్రద ఆనంద యోగాలు, అష్టైశ్వర్యం మీ ఇంట్లో ఉండవచ్చు. అదేమిటండి, గురుడు ఇప్పుడే 6వ ఇంటికి వస్తున్నాడు, 5వ ఇంటి నుంచి 6వ ఇంటికి వస్తున్నాడు. మరి కుజుడు మారుతున్నాడు కదా, కుజుడు యోగకారకుడే కదా, అద్భుతంగా ఉంటుంది కదా. మంచి 6వ ఇంట్లో ఆరో ఇంటికి గురుడు గారు వచ్చినా మరి రవి గారి యొక్క మార్పు బాగానే ఉందిగా, కేతు యొక్క ప్రభావం కూడా మీకు అనుకూలంగా ఉందిగా. తప్పకుండా మీకు కొన్ని విషయాలు ఉంటాయి కదా. గురువు గారి భార్య చాలా అయింది కాబట్టి ఇప్పుడు ఈ వార ఫలితాల్లో శుక్రుడు కుజుడు యొక్క ప్రభావం ఎక్కువ చూసుకోవాలి గురుడి కన్నా. కాబట్టి తప్పకుండా మీకు అనుకూలవంత ధనయోగం, స్థైర్యం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, శత్రునాశనం, మిత్రలాభం, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి లాభాలు, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సత్సంతాన ప్రాప్తి, కోర్టు వాదన సమసిపోవడం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం డోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే ఆనందకరమైనటువంటి యోగాలు బలంగా ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ లాంటి వాటిలో మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకుంటారు. కుటుంబ సౌఖ్యం, ఆనందయోగం, వృత్తి లాభం, శత్రునాశనాన్ని పొందుకోవడం, దేశాల్లో కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు. ఈ వారం అంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ప్రతి వారం కూడా సమస్త శుభమంగళ యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. మీనరాశి వారికి జూన్ 23వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో ఉన్నటువంటి వార ఫలితాలు సామాన్యంగానే ఉన్నాయి, కానీ కొంత అదృష్టం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు తండ్రి తరఫు నుంచి బంధువుల ద్వారా కొంత ఆర్థిక ప్రయోజనాన్ని కానీ, శుభవార్తా శ్రవణం కానీ, పేరు ప్రఖ్యాతులు పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభం, శుభయోగం, వస్తువాహన సౌలభ్యం. అయితే సామాన్య ఫలితాలు కదా, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పెంపొందించుకోవాలి. దానికి మీరు చేయాల్సిన పని 2 ఉంటాయి. ఒకటి, భగవద్గీతలోని 7 నుంచి 11 అధ్యాయాలు జపం చేసుకోవడం. అలాగే ముఖ్యమైనది, అత్యంత ముఖ్యమైనది, మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించడం. ధర్మ సందేహాల నివృత్తి, వార ఫలితాలు, రోజువారీ ఫలితాలు, మాస ఫలితాలు ఎలా ఉండవచ్చు అని తెలుసుకోవచ్చు. అలాగే మీ జన్మ జాతకాన్ని చూయించుకుంటే తప్పకుండా మీకు అనుకూలవంతుల శుభయోగాలు ఉంటాయి. ఆర్థిక ఆనంద శుభయోగాలు, ముఖ్యంగా వీసా సంబంధ విషయాల గురించి గట్టిగా మీరు ప్రయత్నం చేయాలి. దానికోసం మీరు జన్మ జాతకాన్ని మరొకసారి చూయించండి, అనుకూలంగా ఉంటుంది. కళాకారులకు, క్రీడాకారులకు లాభం, సినిమా రంగంలో వ్యాపారవృద్ధి, వీసా వస్తుంది. వీసా, గ్రీన్ కార్డ్ కానీ, పిఆర్ కానీ వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. కానీ దానికి కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ఆటంకాల వల్లనే కొంత ఇబ్బంది కలుగుతోంది. విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులకు అభివృద్ధి, సంఘంలో పేరు ప్రతిష్టలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెంట్ ఆధారపడవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ అనే పరీక్షల్లో అనుకూలత. ఇక కుటుంబ విషయాలకు వస్తే ఆస్తి పంపకాలు, కోర్టు వాదనలు సమసిపోవడం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, సోదరుల మధ్య మైత్రి బాగా ఉండడం, అనుకున్నది సాధించే అవకాశాలు. ఇలా అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిల వల్ల ధన ప్రాప్తి, అదృష్ట యోగం, ఆనంద యోగం కూడా ఉంది. భగవంతుని ఆరాధన చేయడం వల్ల ప్రయోజనాలు బాగా ఉంటాయి. తల్లిదండ్రులని
తల్లిదండ్రులకి సేవ చేయడం వల్ల మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు. తప్పకుండా కాస్త భగవంతుని ఆరాధనతో, తల్లిదండ్రులకు సేవ చేయడంతో తప్పనిసరిగా మీకు మంచి ప్రయోజనాలు ఉన్నాయి. అంటే సామాన్య ఫలితాలు ఉన్నప్పటికీ మీరు అనుకూలంగా మలుచుకోవడానికి ఇవి చేయండి. శుభకరంగా ఉంటుంది, మంగళప్రదంగా ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.